హలో వ్యూవర్స్, మైసెల్ఫ్ డాక్టర్ సాయి చరిత, గైనకాలజిస్ట్. డెలివరీ డేట్ వరకు సహజంగా మహిళలకు నొప్పులు రాకపోతే ఎన్ని రోజులు ఎదురు చూడవచ్చు? ఎప్పుడు వచ్చి అడ్మిట్ అవ్వాలి అని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటే ఏంటంటే ఈడీడీ అంటే మీ గైనకాలజిస్ట్ మీకిచ్చిన డెలివరీ డేట్ రోజు కేవలం 4% మహిళలు మాత్రమే, అంటే ప్రతి 100 మహిళల్లో కేవలం నలుగురు మాత్రమే ఆ డెలివరీ డేట్ రోజు సహజంగా నొప్పులొచ్చి డెలివరీ అవుతారు. మిగతా 30% మంది ముందు వారంలో గానివ్వండి, ఇంకో 30% మంది ఆ తర్వాత వారంలో, అంటే డెలివరీ డేట్ ఏ రోజైతే ఇస్తారో దానికి తరువాత వారంలో డెలివరీ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఇంకా మిగతా 42 మంది, మిగతా 42% మంది ఈ డెలివరీ డేట్ యొక్క ముందు వారం, వెనక వారంలో కాకుండా ముందరే పెయిన్స్ వచ్చి డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ మహిళలకు ముందుగానే పెయిన్స్ వస్తాయి అంటే గనక బిడ్డ ఎదుగుదల. బిడ్డ ఎదుగుదల ఒకవేళ కొంతమందికి బిడ్డ ఎదుగుదల అనేది వారం ముందుకే జరుగుతూ ఉంటుంది. కొంతమందికి బిడ్డ ఎదుగుదల 2 వారాల ముందుగానే ఉంటుంది. సో, ఆ బిడ్డ ఎదుగుదలని బట్టి, ఇంకా మహిళలకు ఉన్న ఏదైనా షుగర్ గానివ్వండి, బీపీ గానివ్వండి, అటువంటి కాంప్లికేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు మనకి ముందే పెయిన్స్ వచ్చేదానికి మనం ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశాలుంటాయన్నమాట. సో, మీరు ఒకవేళ డెలివరీ డేట్ వరకు మీకు సహజంగా నొప్పులు రాకపోతే ఎదురు చూడవచ్చా అని అడుగుతుంటారు. అవును. డెలివరీ డేట్ వరకు ఒకవేళ మహిళకు గనక ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఫ్రీక్వెంట్‌గా 3 డేస్‌కొకసారి గానివ్వండి, 1 వీక్‌కొకసారి గానివ్వండి, మీ గైనకాలజిస్ట్ దగ్గరికి విజిట్ అయ్యి బేబీ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది అని చెక్ చేపించుకుంటూ డెలివరీ డేట్ వరకు ఎదురు చూడడం ఓకే. ఇట్స్ నార్మల్. ఒకవేళ గనక డెలివరీ డేట్ వరకు గూడా నొప్పులు రాలేదు అంటే, తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. థాంక్ యూ.